ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపిస్తున్న మనమంతా కూడా ఎంతో భాగ్యవంతులమని మనం చెప్పచ్చు. మత్తయి సువార్త 6:24 ఎవడు నిద్ర యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. కాబట్టి ఈరోజు ఆయన్ని సేవిస్తున్నటువంటి నీవు ఆయనతో కలిసి ఏకాత్మగా నువ్వు ఉండాలి. ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా చేయవలసినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఆయన్నే యజమాని కింద నువ్వు ఎంచుకున్నావు కాబట్టి నీతో కలిసి ఆయన సన్నిధిలో ఏకీభించి ప్రార్థన చేయడానికి ఒక మనిషిని నువ్వు సంపాదించుకోగలగాలి. ఎందుకంటే మత్తయి సువార్త 18:19 మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను. ఈరోజు మనకి ఏదైతే కావాలో వాటన్నిటి గురించి ఇష్టం వచ్చినట్లుగా ఇద్దరు ఏకీభించి ప్రార్థన చేయడం కాదు, కానీ అతనే నీ యజమానుడిని గ్రహించినప్పుడు, నీ యజమానుడికి నువ్వు భయపడినప్పుడు నువ్వు ఆయన దగ్గర ఎలా ప్రార్థన చేయాలో, ఏది అడగాలనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతావు. ఇంకా మత్తయి సువార్త 18:20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పాను. కాబట్టి ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటున్నారంటే దేని గురించి మాట్లాడుకుంటున్నారు? లోక సంబంధమైన విషయాలా, లేకపోతే వేరొక వ్యక్తి గురించి మీరు మాట్లాడుకుంటూ ఉన్నారా? ఈ లోకంలో ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకోవడం వల్ల అక్కడ దుష్టుడు వచ్చి నిలబడతాడు, కానీ ఈరోజు సర్వశక్తిమంతుడైన జీవం కలిగిన దేవుని గురించి నీతో మాట్లాడడానికి ఒక మనుషుడిని నువ్వు సంపాదించుకోగలగాలి. అలా ఎవరైతే ఇద్దరు వ్యక్తులు దేవుని గురించినటువంటి సంగతులు మాట్లాడుకుంటారో, దాన్ని ధ్యానిస్తూ ఉంటారో, ప్రభువును బట్టి వారిద్దరు కూడా ఏక మనసు కలిగినటువంటి వారుగా ఉంటారో, వారి మధ్యలోనికి ప్రభు ఖచ్చితంగా వస్తానని ఈ ఉదయకాలని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మాయి మార్గములు ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అనే గ్రామంనకు ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడు జరిగిన సంగతుల గురించి వారు ఆలోచించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వారు దుఃఖపడుతూ ఉన్నప్పుడు వారు మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటుండగా యేసు ప్రభు తానే వారితో కూడా నడవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు గుర్తుపట్టలేదు, వారి కళ్ళు మూయబడి ఉన్నాయి. అప్పుడు ప్రభు వారిని అడుగుతూ ఉన్నప్పుడు వారు చాలా సంగతులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రభు అయితే వారికి ఎన్నో సంగతులు వారికి చెప్పడం ప్రారంభించారు. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తను గురించిన వచనముల భావం వారికి తెలిపాను. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. వారు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిచ్చినప్పుడు వారి కనులు తెరవబడ్డాయి. ఆయన గుర్తుపట్టారు. అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యాడు. అప్పుడు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా? ఎందుకు ఆయన వారితో కూడా నడిచారు, వారితో కూడా ఉన్నారు, అలా రొట్టెను విరిచి అలా స్తోత్రం చేసి ఇచ్చారనగా ఈ దినాన ఇద్దరు ఏకీభిస్తున్నప్పుడు ఎవరి కోసం మాట్లాడుకుంటూ ఉన్నారు? ఈరోజు సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుని గురించి కానీ నువ్వు మాట్లాడినట్లయితే అది నీకెంతో మేలు కలుగుతుంది. నీ ప్రార్థనకి తగినటువంటి ఫలం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకవేళ లోక సంబంధమైన మాట్లాడుకుంటే అదే ఫలం దొరుకుతుంది, లేకపోతే ఇతరుల మీద మాట్లాడుకుంటుంటే అదే ఫలం దొరుకుతుంది. కానీ ఇద్దరు వ్యక్తులైతే మాత్రం దేవుని గురించి మాత్రమే మాట్లాడుకోవడం ద్వారా వారికి ఎంతో శ్రేష్టమైనటువంటి ఫలం దొరుకుతుంది. ప్రభువా, నీ దయగలిగిన నష్టాలకి నాయన ఇదిగో ఈ లేఖనాలు వింటున్నటువంటి వారిని అప్పగిస్తుండగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే మాటలకు ప్రభువా ఇంత గొప్ప కార్యాలు జరుగుతాయని తండ్రి ఈ దినమున నాయన మీరు తెలియపరుస్తుండగా దేవా, ప్రతి ఒక్కరూ ప్రభువా ఇద్దరు కలిసినప్పుడు నాయన నిన్ను గురించి మాట్లాడుకుంటకు, ఒకరినొకరు సరిచేసుకోవడానికి, ఒకరితో ఒకరు ఏకీభించి అనేకులను విడిపించడానికి కలిగినటువంటి ఆత్మను దేవ వారి మధ్యలో ఉంచి వారి ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలం అనుగ్రహించి మహిమతో నింపి నడిపించమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.